వెల్కమ్ బ్యాక్. ఇక గుంటూరు జిల్లా చిన్నపలకూరు, పేరిచెర్ల, కైలాసగిరి కొండ అలాగే ఫిరంగీపురం ప్రాంతాల్లో పర్మిషన్ లేకుండా అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక మైనింగ్ కారణంగా నీటి కాలుష్యం పెరిగి కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు ఆ ఊర్లో వెళ్లిపోండని చెప్తున్నారంటూ ఆవేదన వ్యక్తపరిచారు. ఇక బ్లాస్టింగ్ల వల్ల ఇళ్లకు పగులు వస్తున్నాయని, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటుగా బోర్లు కూడా పాడవడం లేదంటూ కూడా వారు చెప్తున్నారు. ఇక మరింత సమాచారం చిన్నపలకలూరు నుండి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఇప్పుడు అందిస్తారు. చిన్నపలకలూరులో ఏదైతే కొండరాళ్ళు మైనింగ్ క్వారీలకు సంబంధించి రోజుకొక ట్విస్ట్ మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 10 రోజుల నుంచి దాదాపుగా ఈ కొండ అక్రమంగా ఆ కొండలకి క్వారీలు నిర్వహిస్తూ అక్రమ సంపాదన సంపాదించుకుంటున్నారని కూడా పలుసార్లు ఐన్యూస్లో కథనాలు ప్రసారాలు చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా వడ్డెర కార్మికులకు సంబంధించి కూడా తమ కొండను దారి లేకుండా వేరే వాళ్ళు ఆక్రమించుకొని క్వారీ చేస్తున్న నేపథ్యం ఉందని కూడా వాళ్ళు ఆరోపించిన దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా మైనింగ్ డీడీ చంద్రశేఖర్ దీనికి సంబంధించి ఒత్తాసు పలుకుతూ దీంట్లో వాటాదారులుగా ఉన్నారని కూడా ఆరోపించిన నేపథ్యం ఉంది. దీంతో ఈరోజు ఏదైతే గత 2 రోజుల క్రితం డిఎంజీ అయితే దీనికి సంబంధించి గూగుల్ సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు గూగుల్ సర్వే చేయడానికి కొంతమంది ఏదైతే టీము ఏర్పడి ఇక్కడికి గూగుల్ సర్వే చేయడానికి వచ్చిన నేపథ్యం ఉంది. వాళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళే ప్రాంతాలకి ఐన్యూస్ కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ విజువల్స్ తీస్తున్న నేపథ్యంలో చిన్నపలకలూరు ప్రాంతంలో మరొక వైపు కొండకి వెనక వైపు ఉన్న ప్రాంతంలో ఉన్న చిన్నపలకలూరు ప్రాంతానికి చెందిన కొందరు గ్రామస్తులు అయితే వారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు మాట్లాడటానికి ఆ గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీ చిన్నపలకలూరు చుట్టూ కూడా కొండలు మైనింగ్ జరుగుతుందని చెప్పి బాగా ప్రచారం జరుగుతూ ఉంది. అసలు ఈ మైనింగ్కి పర్మిషన్లు ఉన్నాయా లేవో అది తర్వాత సంగతి. అసలు మీ ఆరోగ్య పరిస్థితులు జరగటం వల్ల ఎలా ఉంది ఏంటి? మాకైతే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్ని రాగాలు వస్తున్నాయి. మాకు వాటర్ కూడా లేదు, మంచినీళ్ళు. భూగర్భ జలాలు చాలా వరకు కలుషితం అయిపోయి వాటర్ వల్ల అన్ని వస్తున్నాయి. వాటర్ ఏమైందండి? వాటర్ స్మెల్ తాగండి, మీరు కూర్చుని మీరు తాగండి. ఫ్లోరింగ్ కాదు, స్మెల్ వస్తాయి. మీరు తాగి చూడండి. ఇవే వాటర్ అండి మీరు తాగేది? ఇవే వాటర్ అండి. ఇక మా ఇంట్లోంచి తెచ్చింది అది కదా, మా ఇల్లు, మా ఇంట్లోంచి తెచ్చిన వాటర్. మీరు కూడా ఒకసారి తాగండి. సాయంత్రం లోపు గొంతు ప్రాబ్లం రాకపోతే మీరు చెప్పిన మాటలకు మేము ఏకవేస్తాం. వాటి వల్ల, ఈ ఫ్లోరింగ్ వల్ల, ఈ దుమ్ము వల్ల మాకు శ్వాసకోశ వ్యాధులు, మేము ఇల్లు కూడా భూకంపం వస్తే అదిరిపోతాయి రోజు 2-3 సార్లు. ఎందుకమ్మా భూకంపం వచ్చేదండి? బ్లాస్టింగ్ వల్ల అండి. బ్లాస్టింగ్ వల్ల, ఆ బ్లాస్టింగ్ వల్ల నీళ్లు కూడా ఫ్లోరింగ్ కలిసి అట్లా ఉంటున్నాయి. దుమ్ము మాకు ఎక్కువ. ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి చెప్పలేదు? తిరిగి అప్పుడు మైనింగ్ ఆఫీస్ చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఇసుకుబుట్టి ఆగిపోయామండి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా కూడా సుఖం లేదు. అదిరిపోతున్నాయి, పగుళ్ళు వస్తున్నాయి. లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఉండలేకపోతున్నాం మేము. భయం పడుతుందా, ఎప్పుడు పడతాయో తెలియదు. ఇల్లే పడిపోయే పరిస్థితి. అవును, మధ్యాహ్నం అప్పుడు మీరుంటే తెలిసిద్ది మీకు. ఒకరోజు చూడండి మీరు మధ్యాహ్నం అప్పుడు తెలియకుండా వచ్చి, అప్పుడు తెలిసిద్ది. తలుపులు, కిటికీలు కూడా దడదడ మోగుతాయి. మరొక గ్రామస్తులు కూడా ఉన్నారు, ఆయన అడిగి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఏంది అసలు ఎలా ఉంది ఇక్కడ? వాటర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటున్నారు, ఇల్లు పెచ్చులిస్తున్నాయి అంటున్నారు. ఏంది ఎలా? వాటర్ దారుణంగా ఉంది సార్. ఆ గాతాలు కూడా 50-60 అడుగులు లోతుకేసేసి ఒక్కసారిగా 100 గాతాలు 50 గాతాలు ఒక్కసారి ముట్టిస్తారు సార్. ఇదంతా అదురులు వస్తుంది. ఇల్లు కూడా పగుళ్ళు వచ్చేసి ప్రాబ్లం అయింది సార్. కొద్దిగా చర్య తీసుకోవాలి ప్రభుత్వం. ఇల్లు స్లాబ్లు కూలిపోతుంది. స్లాబ్లు కూలిపోతుంది ఒక్కోసాట. మా ఇల్లు స్లాబ్ కూలిపోతే క్రాక్లు వచ్చేసి ఇల్లు పడేస్తున్నాం. ఇప్పుడు స్లాబ్ క్రాక్లు, పూర్తి క్రాక్లు వచ్చేసి కాళ్ళు మీరు చూడండి ఒకసారి. ఇదేనా పక్కన ఆయిల్ అండి, మీద వచ్చిన ఆయిల్ స్లాబ్ పగుళ్ళు వచ్చేసి దీనివల్ల పొల్యూషన్, వాటర్ డస్ట్ పొల్యూషన్ అయ్యి ముక్కులో పోయి. మనం చూసుకుంటే ఇది దాదాపుగా 7-8 సంవత్సరాల క్రితం అవుతుంది. ఈ 7-8 సంవత్సరాలకే ఈ డాబా ఈ విధంగా పగుళ్ళు వస్తుందని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం ఊరు మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందని కూడా వీరు గ్రామస్తులు, ఏదైతే చిన్నపలకలూరుకు సంబంధించిన గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే బాంబులు లాగా బ్లాస్టింగ్లు జరగడంతో భయంకరమైన, ఏదైతే మధ్యాహ్నం టైం నుంచి 1:30 ప్రాంతం నుంచి 3:30 వరకు కూడా ఈ యొక్క బ్లాస్టింగులతో ఇంట్లో ఉంటే అవన్నీ కూడా మీద పడతాయా, స్లాబ్ లూడ్ అనే విధంగా కూడా భయపడుతున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఏంటండి ఆరోగ్య సమస్యలు, ఏంటి పరిస్థితి? బ్లాస్ట్ దుమ్ము వచ్చి
ముక్కులో పోయి ముక్కులు బాగా ప్రాబ్లం వచ్చేసి బాగా ఆయాసం వస్తుంది, బాగా ఆరోగ్యానికి బాగా ఎఫెక్ట్ కొడతాం వల్ల, బాగా డస్ట్ వల్ల ఆ సమస్య ఒకటి ఉంది. సమస్య ఉంది. ఆరోగ్య సమస్యలు, కిడ్నీ సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? కిడ్నీ సమస్యలు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఈ వాటర్ వల్ల, ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇల్లు డ్యామేజ్ అయిపోతున్నాయి, ఇలాంటి సమస్యలు ఉన్నాం మేము. ఇది మొత్తంగా ఈ ప్రాంతంలో ఏదైతే చిన్నపలకలూరు ప్రాంతం, మనం ముందుగా పేరేచెర్ల ప్రాంతం వైపు వెళ్ళాం. ఇవన్నీ కూడా ఈ వరుస కథనాలు ప్రసారం చేశాం. అక్కడ ఏదైతే తెల్లరాయి క్వారీ ప్రాంతం ప్రజలు 300 కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఈరోజు ఈ సర్వే ప్రకారం మైనింగ్ అధికారులు ఇక్కడికి రావడంతో వాళ్ళతో పాటు ఐ న్యూస్ టీం వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఈ ఏదైతే చిన్నపలకలూరు ప్రాంతం వారు ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ అయితే వారి ఇల్లు అయితే పగిలిపోయిందని కూడా, ఏదైతే గత 4-5 సంవత్సరాల క్రితం కట్టి ఇప్పుడు ఈ విధంగా పగిలిపోయిందని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 8 నెలలు అయిందండి కట్టి. 8 నెలలే ఎక్కడికక్కడ కిరాట్లు వస్తుంది చూసుకోండి. మా ఇల్లు బాగా కిరాట్లు ఇచ్చిందండి. ఇల్లు అసలు బాగా భూకంపం వస్తే కనుక అది వచ్చేసినట్టు వస్తుంది. ఎక్కడికెక్కడ పెచ్చులు ప్లస్ స్లాప్ అయితే అక్కడికి నెర్లిచ్చిపోతుంది. ఇక మరి మేమేం చేసేమి, అంత 20 లక్షలు అయింది కట్టుకొని, దానికి మరి ప్రయోజనం ఏందో చెప్పండి మీరు. మరి మేము మాత్రం ఏం చేసేమి, కూలి చేసుకొని బతికేవాళ్ళం మేము. వాటర్ ఎలా ఉన్నాయి మేడం? వాటర్ అన్ని కెమికల్స్ లాగా అయ్యాయి, తెల్లగా వస్తాయండి. ఒక వారం ఆపేస్తే ఇక బ్లాక్ అయిపోతాయి పంపులు. ఇది ఇక్కడ స్థానికులు, చిన్నపలకలూరు ప్రాంతంలో ఉన్న స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అక్రమంగా మైనింగ్ దోచుకుంటూ వాళ్ళు అక్రమంగా కోట్ల రూపాయలు గడించుకుంటున్నారు. ఇక్కడ పేదలమైన మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి. పలుసార్లు జిల్లా కలెక్టర్లకు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరు వస్తే వాళ్ళకి కంప్లైంట్ మాదిరి ఇస్తూనే ఉన్నాం, కానీ మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు అయితే ఎవరూ లేదు. ఇప్పటికీ ఈ క్వారీలు ఆపటం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మాకు ఆరోగ్య సమస్యలు కూడా భారీగా తలెత్తుతున్నాయి. కిడ్నీ వ్యాధులు, అదేవిధంగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కూడా చాలా వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలిగిన పరిస్థితి అయితే ఉంది. అలా ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు ఓట్లప్పుడు మాత్రం ఓట్లు అడగటానికి వస్తారే తప్ప తర్వాత ఒకసారి కూడా మా సమస్యలను పట్టించుకోవట్లేదని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వర్ధన్తో నాగేశ్వరరావు, ఐ న్యూస్, చిన్నపలకలూరు ప్రాంతం, గుంటూరు జిల్లా నుంచి. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.